హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు పితృపక్ష వీడియో చూస్తున్నాము. నేను చిన్నప్పుడు ఉండగానే జేజ్ నాన్న చనిపోయినారు. తర్వాత నానమ్మ కూడా చనిపోయారు. సో యాక్చువల్లీ ఇక్కడ పింక్ కలర్ వేసుకోండేది నేనే డ్రెస్. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మేము నానమ్మ అండ్ జేజ్ నాయనకి పూజ అనేది చేసుకుంటూ ఉంటాము. సో సంవత్సరానికి ఒక్కసారి అయినా కూడాను పూజ అది చేసుకుంటే చాలా మంచిది. వాళ్ళకి ఇష్టమైనటివన్నీ పెట్టేసి యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మనకి పితృపక్ష అని వస్తుంది. సో అలాగే చూసారంటే ఇది అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ, మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ గారు. సో మేము లాస్ట్ 2 months 3 months బ్యాక్ ఆగస్ట్ మంత్లో ఐ థింక్ ఆంధ్రాకి వెళ్ళున్నాము అమ్మమ్మకి పూజ చేసుకోవడానికి. సో హస్బెండ్ అండ్ నేను వెళ్తూ ఉన్నాము. సో మంచిగా పూజ అంతా చేసుకొని వచ్చాము. సో యాక్చువల్లీ చూసారంటే పితృపక్ష అంటే యాక్చువల్లీ ఈ 8 days అనేది 8th నుంచి 21 వరకు చేసుకుంటారు బెంగళూరులో. సో ఆ టైంలో ఎప్పుడైనా చేసుకుంటారు. కాకపోతే ఈరోజు అనేది ఎక్కువ మంది చేస్తూ ఉంటారు, మహాలయ అమావాస్య కాబట్టి. సో ఈరోజు చేసుకుంటే యాక్చువల్లీ పెద్దవాళ్ళ మనకి ఎన్ని దేవుళ్ళ ఆశీర్వాదం ఉన్నా పితృవుల ఆశీర్వాదం అనేది కంపల్సరీ ఉంటే మనకి లైఫ్లో మంచిగా మనం ఉంటామనేసి చెప్తూ ఉంటారు. సో అందుకనేసి ఇయర్కి ఒక్కసారైనా కూడా మన ఎవరైతే మన చనిపోయి ఉంటారు కదా అమ్మమ్మ తాత ఆర్ ఎవరైనా కూడాను మనకి నచ్చిన వాళ్ళు ఆర్ ఎవరైనా కూడాను వాళ్ళకి ఈరోజు వాళ్ళకి ఇష్టమైనటివి అనేసి పెట్టేసి పూజ అది చేసుకుంటే చాలా మంచిది. వాళ్ళ ఆశీర్వాదం మన పైన ఉంటే మనకి చాలా అంటే చాలా మంచిది జరుగుతుందని, లైఫ్లో మంచిగా ఉంటామని అంటూ ఉంటారు. సో అందుకని చెప్పి ఇప్పుడు మనము మంచిగా పూజ చేసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే కూడా చాలా అంటే చాలా మంచిది. సో మనకి ఎలాంటి అడ్డంకులు ఎలాంటివన్నా వస్తున్నా కూడాను వాళ్ళు అవన్నిటిని తొలగిస్తారని చెప్తూ ఉంటారు. సో పెద్దల ఆశీర్వాదం చాలా అంటే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. సో పూజ అంతా చేసిన తర్వాత కాకికి కూడా అన్నము అలాగే వాటర్ అంతా పెడతారు ఈరోజు. సో అలాగా పెట్టి అవి వచ్చి తింటే మన పెద్దవాళ్ళు తిన్నట్టే భావిస్తారు. సో ఈ మంత్ 8th నుంచి 21st ఈరోజు వరకు మహాలయ అమావాస్య వరకు ఇలాగ పితృపక్ష అనేది చేసుకుంటూ ఉంటారు బెంగళూరు సైడ్ అంతాను. మేబీ సో ఈ టైంలో వాళ్ళు వచ్చేసి భూలోకానికి వచ్చి తిరుగుతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళని ఎవరైనా మర్చిపోయారా లేదా గుర్తుపెట్టుకొని ఉన్నారా, లేదంటే వాళ్ళు అడిగింది ఏమన్నా ఇప్పుడు వాళ్ళని గుర్తుపెట్టుకొని ఉండి వాళ్ళకి పూజ అది చేసుకొని మనము మంచిగా వాళ్ళకి నచ్చినవి వండేసి పెడితే సో వాళ్ళు మంచిగా మనకి ఆశీర్వాదం అది ఇచ్చిపోతారు అని చెప్తారు. ఇన్ కేస్ మనము వాళ్ళని అసలు గుర్తుపెట్టుకోకుండా వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోకుండా ఉంటే అంత మంచిది కాదనేసి చెప్తూ ఉంటారు. సో అయినంత వరకు పెద్దవాళ్ళకి ఇయర్లీ వన్స్ అయినా కూడాను పూజ అది చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. సో అలాగే అమ్మమ్మ తాతకి అలాగే నానమ్మ జేజ్ నాయన అందరికీ కూడా ఈరోజు మంచిగా గుర్తు చేసుకొని పూజ అది చేసుకున్నాము. ఇక్కడ నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాని నుంచి అమ్మమ్మ తాతకి మాత్రమే ఇంట్లో ఉండే పటంకి దండం పెట్టుకొని వాళ్ళందరినీ గుర్తు చేసుకొని మంచిగా నమస్కారం అంతా చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.